విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి యాత్ర చేస్తుంటారు. ఆయన నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేస్తుండ్రా లేదా రాజకీయ లబ్ధి కోసం చేస్తుండ్రా? ప్రజలను అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పొలిటికల్ ఎజెండాస్ అంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేశారు. పొలిటికల్గా చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఆయన ఏం చేసినా కానీ ప్రజల కోసం చేస్తారు కాబట్టి ఇది ప్యూర్గా సనాతన ధర్మాన్ని ఎజెండాతోనే చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదంటారా? రాజకీయ లబ్ధి కోసం అయితే కాదండి. మీరు లాస్ట్ 10 yearsలో చూసుకుంటే ఏ స్టెప్ తీసుకున్నా కానీ పొలిటికల్ ఎజెండాతో తీసుకోలేదు ఆయన. ఎప్పుడూ చెప్తూ ఉంటారు పొలిటికల్ మూవ్ కన్నా నాకు ప్రజలే ఇంపార్టెంట్ అని. ఇది కూడా అదే స్టేటస్, అదే స్టాండ్తో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నిన్న చూస్తే సార్ వాళ్ళ ఇద్దరు కూతుర్ని తీసుకొని వచ్చారు తిరుపతి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి ఉంటాను? నాకు అంత డెప్త్గా తెలియదండి. అంత డెప్త్గా అడగొద్దు నన్ను. నా వ్యూ అదే. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారి తిరుపతి యాత్ర గురించి చెప్పండి సార్. Yeah, what Pawan Kalyan doing is very much right. In the interest of the protecting the Sanatan Dharma. Yeah, I support it. And also, he got it signed the declaration by his daughter also to protect the Sanatan Dharma. Everyone has to abide by the customs and conventions of Tirumala Devasthanam while visiting the temple. No one is exempted. Our deputy CM himself got it signed by his daughter while visiting the temple. That's it. Nobody is exempted. రాజకీయ కోణంలో ఏమైనా చూడొచ్చా సార్ ఇది? Nothing is there in the political angle. థ్యాంక్ యూ సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి తిరుపతి యాత్ర గురించి ఎలా చూడొచ్చు సార్ మనం? అసలు ఆయన యాత్ర ఎందుకు చేశారన్నది జనాలకు అర్థం కావట్లేదు సార్. సనాతన ధర్మాన్ని రక్షించడానికి అని అంటారు ఆయన. ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ లడ్డు వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే దీక్షలు, నేను ఇది అది నేను అందరూ జనాలు మీద పెట్టి 2 నెలల క్రితం జరిగింది ఇప్పుడు బయట పెట్టడం ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా అపోజిషన్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం అని ఇదంతా చేయడం అని నా అభిప్రాయం. అంతకన్నా ఇంకేమీ లేదు. ఏదైనా మాట మనం జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా సరే అది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. కల్తీ జరిగింది అనేది మీ దగ్గర ప్రూఫ్ లేదు. ప్రూఫ్ చూపించిన తర్వాత మాట్లాడితే ఒక పద్ధతి. అది ఏమీ లేకుండా అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది. మనకి రిపోర్ట్స్ అనేది గుజరాత్ ఒకటే కాదు సార్, చాలా ఉన్నాయి కంపెనీస్. మైసూర్ ల్యాబ్ అనేది మనకి వివరణ ఇస్తుంది, క్లియర్గా ఉంటుందండి. దాంట్లో కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఫుడ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా అదే వాదన. మీరు కల్తీ జరిగిందని మీరు నిర్ధారించడానికి మీరెవరు? మీకేం రైట్ ఉంది? కల్తీ జరిగిపోయిందని ఎలా చెప్తారు? వీటన్నిటికీ మీరు ప్రూఫ్స్ చూపిస్తేనే ఏదైనా మాట్లాడాలి. ప్రూఫ్ చూపించుకోకుండా ఏదో అనేసం, ఏదో అయిపోయింది, జనాల్లోకి వెళ్ళి మనం ఏదో బురద వేసేస్తే వాళ్ళకే తగులుతుంది, మనకేం జరగదు అనుకుంటే అది వాళ్ళ జనాలు ఏమి తెలుగులో ఏం కాదు, అన్నీ గమనిస్తున్నారు. ఏంటనేది రేపు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు మాట్లాడింది తప్ప రైట్ అన్నది వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కరెక్ట్గా మాట్లాడాలి. అది పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ గారైనా, ఎవరైనా సరే అవతల వ్యక్తిని ఏదైనా సరే మనం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే మనం ఇవాళ ఈ రాజకీయ పార్టీ కావచ్చు, రేపు ఆ రాజకీయ పార్టీ కావచ్చు, ఏదైనా సరే భక్తుల మనోభావాలు జనాల్లోకి ఏదో గట్టిగా తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ అది కాస్త రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది మా దృష్టిలో అయితే కనుక. అంటే రాజకీయ లబ్ధి కోసం చేశారంటారా? అది వాళ్ళకే తెలియాలి సార్. అది రాజకీయ లబ్ధి కోసం చేశారన్నది వాళ్ళకే తెలియాలి. ఇంకా భగవంతుడి మీద అభాండం వేస్తే భగవంతుడే చూసుకుంటాడు. ఇంక దానికి చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడి మీద అభాండం వేశారు, ఆ భగవంతుడే ఆయనకి ఏం చేయాలని భగవంతుడు నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి ఒక్క మన ఆంధ్రప్రదేశే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ వస్తారు జనాలు. అది మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో ఎప్పుడు ఎవరు ఆటలాడకూడదండి. అది నా అభిమతం ఉండేది.
అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.